త్రిబుల్ మెడికల్ రిపోర్టుని మా ముందుకు తీసుకురండి అన్న హైకోర్టు. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉపసభాపతి అయినటువంటి రఘురామకృష్ణరాజు, ఆయనకి సంబంధించిన కస్టోడియల్ టార్చర్, ఆ కేసు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంది, ట్విస్టుల మీద ట్విస్టులు. ఇంతకీ ఏంటి అంటే, అప్పట్లో జీజీహెచ్ సూపరింటెండెంట్గా ఉన్నటువంటి డాక్టర్ ప్రభావతి ఆవిడ మెడికల్ రిపోర్టులు ఏ రకంగా ఇచ్చారు, ఆయన పైన ఎటువంటి కస్టోడియల్ టార్చర్ గురి కాలేదు అని చెప్పేసి, ఆయనకి ఎక్కడెక్కడైతే దెబ్బలు ఉన్నాయో అక్కడ మాత్రం స్కాన్ చేయకుండా మిగతా భాగాలన్నీ చేసి అంతా ఫైన్, బాగుంది, ఎటువంటి ఇబ్బంది లేదు, ఆయన ఆరోగ్యకరంగా ఉన్నారు అని చెప్పేసి నివేదిక ఇవ్వటం. ఇక దాని తర్వాత ఈయన న్యాయ పోరాటం చేసి చివరికి మిలిటరీ హాస్పిటల్ ద్వారా రిపోర్ట్లు తెప్పిస్తే అప్పుడు బయటపడింది ఆయన ఎంత కస్టోడియల్ టార్చర్కి గురి చేశారు, ఏ రకంగా ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి. సో ఆ కేసుకు సంబంధించి కూడా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మరలా నగరంపాలెం పోలీస్ స్టేషన్లో పిటిషన్ అంటే ఫిర్యాదు చేయటం, ఆ తదుపరి అక్కడి నుంచి ఆ కేసు మరలా పునఃప్రారంభం కావటం, చివరికి ఇప్పుడు ఎటువంటి పరిస్థితికి దారితీసింది అంటే, దాంట్లో మెడికల్ బోర్డు ముఖ్యంగా వివిధ విభాగాలకు చెందిన వైద్యులు ఇచ్చిన నివేదికలను తమ ముందు ఉంచాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ను హైకోర్టు ఆదేశించింది. ఎందుకు ఆదేశించింది అనేది కూడా మనం క్లియర్గా విశ్లేషించుకోవాలి, చెప్తాను. సో న్యాయమూర్తి తర్లాడ రాజశేఖరరావు మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. విచారణను 2 వారాలకు వాయిదా వేశారు. సిఐడి కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన ఘటనపై తనకు వైద్య పరీక్షలు నిర్వహించారని, వాడిని ధ్వంసం చేసేందుకు కుట్ర జరుగుతోందంటూ త్రిబుల్ 2023లో హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై అప్పట్లో విచారణ జరిపిన హైకోర్టు మెడికల్ రికార్డులను భద్రపరచాలని ఆదేశాలు ఇచ్చింది. మంగళవారం ఈ వ్యాజ్యం తాజాగా విచారణకు వచ్చింది. పిటిషనర్ తరపు న్యాయవాది లక్ష్మీనారాయణ వాదించారు. రికార్డులు జీజీహెచ్లో భద్రపరచాలని గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారని గుర్తు చేశారు. దీంతో త్రిబుల్కు చెందిన వైద్య నివేదికలను తమ ముందు ఉంచాలని న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు. ఇక్కడ ట్విస్టులు మామూలుగా లేవు. ఎందుకంటే 2023లో రఘురామరాజు దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాలి, అది ఇది అని చెప్పేసి మెడికల్ రిపోర్ట్లు ఇవన్నీ సబ్మిట్ చేయాలని చెప్పేసి కోర్టు ముందు మీరు భద్రపరచండి మీ దగ్గర అని చెప్పేసి అన్నారు. ఓకే, వీళ్ళు భద్రపరిచారా లేదా, ఏం జరిగింది, లేకపోతే వాటిని ఏమైనా తారుమారు చేశారా? సో ఇప్పుడు సబ్మిట్ చేయమని మా ముందుకు తీసుకురండి అన్నది కోర్టు. తీసుకొస్తారా? ఇక్కడ లోతుగా పరిశీలించవలసిన అంశాలు ఏంటి అంటే, డాక్టర్ ప్రభావతి అప్పటి సూపరింటెండెంట్గా ఉన్న ఆవిడ ప్రస్తుతం సస్పెండ్ అయి ఉన్నారు. సో ఆవిడేం మాట్లాడుతూ ఉన్నారంటే, ఎటువంటి ఇబ్బంది కలగలేదు, ఎటువంటి టార్చర్ జరగలేదు అని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్గా రిపోర్ట్ ఇచ్చారు. సో ఆ రిపోర్టు తీసుకురమ్మని వివిధ భాగాలకు సంబంధించిన ఆ విభాగాలకు సంబంధించిన రిపోర్టు. సో ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ రకమైన రిపోర్ట్ ఇచ్చారు, దాని తర్వాత ఈ మిలిటరీ హాస్పిటల్ ఇచ్చిన రిపోర్టు, ఈ రెండింటిని ఖచ్చితంగా కంపేర్ చేస్తారు. సో అప్పుడు ఇక్కడ ఎవరి ప్రభావంతో, ఎవరి ప్రాబల్యంతో, ఎవరి ఒత్తిడి మేరకు వీళ్ళు రిపోర్ట్లు ఈ రకంగా ఇచ్చారు అనేది ఒకటి. మీకు గుర్తున్నట్లయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉండే. ఆయనేమో అరెస్ట్ చేసే దానికంటే ముందుగానే మెయిల్ పెట్టారు జీజీహెచ్ సూపరింటెండెంట్ గారికి, ఒక కార్డియాలజిస్ట్ మాకు అందుబాటులో ఉండాలి అని చెప్పేసి. అంటే రఘురామకృష్ణరాజు గారిని తీసుకొస్తారు అని ముందే ప్లాన్ వేసేసి మెయిల్ పెట్టారా? ఇది ఎలా ఉంటుంది అంటే, కాదంబరి జత్వానీ కేసులో ఆవిడ అరెస్ట్ కంటే ఆవిడ మీద కేసు రిజిస్టర్ చేసేదానికంటే ముందుగానే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నట్లుగా. సో ఇక్కడ ఈయన అరెస్ట్ చేస్తారన్న సంగతి ఎలా లీక్ అయింది? మరి ముందుగానే మా కార్డియాలజిస్ట్ ఒకరు అందుబాటులో ఉండాలి అని ఎలా పెట్టారు అంటే, ఇది పక్కా ప్లానింగ్ ప్రకారంగానే చేసుకున్నారు అని చెప్పేసి. దాని తర్వాత ఈ మెడికల్ రిపోర్ట్లు తారుమార్లు, అసలు ఏమీ జరగలేదు అని చెప్పేసి. ఏమీ జరగలేదు అన్నప్పుడు మరి సికింద్రాబాద్లో మిలిటరీ హాస్పిటల్ ఆ రకంగా ఆయన్ని టార్చర్ చేశారని ఎందుకు ఇచ్చింది? సో వీళ్ళు రాష్ట్రంలో ఉన్న వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎటువంటి డిపార్ట్మెంట్ అయినా, ఏ అధికారి అయినా సరే వీళ్ళ చెప్పు చేతల్లో ఉండాల్సిందే, వాళ్ళ ఒత్తిడి మేరకు పని చేయాల్సిందే. లేదు నేను చేయలేను అని అంటే వాళ్ళని ఎటో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇంకొంతమంది ఒత్తిడి, ఇంకొంతమందికి ఏంటి కొంత పక్షపాత ధోరణి, అనేక రకాలైన ఇబ్బందులు. సరే, కొంతమంది ఇబ్బంది పడేవాళ్ళు అంటారు, ఇంకొంతమంది అనుకూలంగా ఉండి కొంచెం చేయండి అంటే మొత్తం పూసుకునే వాళ్ళు ఉంటారు. అలాగా అనేక రకాలైన అధికారులు ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు డాక్టర్ ప్రభావతి కావచ్చు, అప్పట్లో సిఐడి చీఫ్గా ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు, అందులో పివి సునీల్ కుమార్, మిగతా వారు, వీళ్ళందరూ కూడా ఏ రకంగా బలైపోయారు, వాళ్ళ కెరీర్ ఏమైపోయింది అని చెప్పేసి ఇప్పుడు స్పష్టంగా కనబడతా ఉంది. మరి ఒక ప్రభుత్వానికి సంబంధించిన అధికారి రాజకీయమైన రంగులు పులుముకుంటే ఎలా ఉంటుంది?
సో వాళ్ళ నిబంధనలు ఉల్లంఘించకుండా మా పరిధిలో వరకు మేము పనిచేస్తాం, అంతేగాని రాజకీయ ఒత్తిళ్ల మేరకు కనుక పనిచేస్తే మా కెరీర్ పోతుంది అని చెప్పేసి మినిమం ఆలోచన కూడా లేకుండా వీళ్ళు ఏ రకంగా వ్యవహరించారు. లేదు అంత తెగింపు లేదా, లేకపోతే ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్నా కానీ ఇదే రకమైన పరిస్థితులు ఉన్నాయా, ఏమో చెప్పలేం. అఫ్కోర్స్ ఎక్కువగా పోలీసులకు సంబంధించి ఇటువంటి ఒత్తిళ్ళు ఉంటాయి. మనం చూసాం గత ప్రభుత్వ హయాంలో ఎంతోమంది పోలీసులు ఏ రకంగా వ్యవహరించారు. అసలు ఇంకొంతమంది అయితే అరెస్ట్ వారెంట్లు కూడా లేకుండా, ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా ఇమీడియట్గా అరెస్ట్ చేయడం. అందుకు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆ రకంగా తీసుకెళ్ళిపోయారు. సో ఇంక మిగతా వాళ్ళకి ఏముంటుంది. పైగా ఈయనప్పుడు ఎంపీ, ఒక ఎంపీని మరి హైదరాబాద్ వచ్చి మరి ఇక్కడ లోకల్ పోలీస్ని కాంటాక్ట్ అవ్వాలి, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళ సమక్షంలోనే ఈ అరెస్ట్ జరగాలి. ట్రాన్సిట్ వారెంట్ అంటారు. ఆ ట్రాన్సిట్ వారెంట్ ఏమైనా జారీ చేశారా? ఏమీ లేదు, డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయారు. అదే వేరే సునీల్ నాయక్ అనే పోలీస్ అధికారిని అరెస్ట్ చేయాలంటే ట్రాన్సిట్ వారెంట్ ఉందా, అది ఉందా, ఇది ఉందా అని చెప్పేసి బీహార్కి చెందిన ఐపీఎస్ క్యాడర్ అనేటువంటి సునీల్ నాయక్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్ళినప్పుడు ఎంత రాద్ధాంతం చేశారు. అదే ఒక ఎంపీని అరెస్ట్ చేయాలంటే నో ట్రాన్సిట్ వారెంట్, నథింగ్, నో రూల్స్, నో నోటీసెస్, ఏమీ లేదు. ఎంత కక్షపూరితం కాకపోతే ఆయన జన్మదినం రోజున ఆ వేడుకలు చేసుకుంటున్న వ్యక్తిని అర్ధాంతరంగా అర్ధరాత్రి ఎత్తుకుపోయారు అంటే అది అసలు అరెస్ట్ కూడా కాదు, కిడ్నాప్ అని చెప్పేసి వాదనలు కూడా వినిపించారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఒక విధంగా చెప్పాలి అంటే ఎంత మొండివాడంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదన్నట్లుగా ఫైట్ చేస్తూ ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఈ అధికారులందరూ కూడా మరి ఇప్పుడు వాళ్ళ బండారం బయటపడతాం, మరి దీని వెనకాల ఇంకా రాజకీయ నాయకులు ఎవరెవరు ఉన్నారు అనేది కూడా బయటకు వస్తుందా? బయటకు వస్తే ఇంకేముంది, ఎటు నుంచి ఎవరు వచ్చినా కానీ కామన్ పాయింట్ ఒకటి ఉంటుంది. అది తాడేపల్లి నుంచి జరిగిందా, సీఎంఓ నుంచి జరిగిందా, లేకపోతే ఓన్లీ పోలీసుల ప్రమేయం మేరకే ఇలా జరిగిందా, పోలీసులు ఇంకెవరు ఒత్తిడి లేకుండా చేశారంటే మీరు నమ్ముతారా? అటువంటి పరిస్థితులు తలెత్తాయి. సో ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు ఉపసభాపతి, మరి అటువంటి ఆయన పైన ఈ రకంగా జరగడం అంటే ఎంత బాధాకరం. పైగా ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ కేసు మరలా 2 వారాలకు వాయిదా వేశారు. మరి ఆ మెడికల్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే అప్పుడు పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది? ఆ బేరేజ్ వేసుకుంటే ఇప్పుడు దానికి ఆ విభాగాల్లో ఎవరెవరైతే పనిచేశారో ఆ సమయంలో వాళ్ళందరిపైన చర్యలు తీసుకునే ఆస్కారం ఉందా? ఉంటే ఎటువంటి చర్యలు ఉంటాయి, ఏ రకంగా ఉండబోతుంది అనేది తెలియాలి అంటే ఆ 2 వారాల గడువు వరకు వేచి చూడవలసిందే. మరి మీరేమనుకుంటున్నారు? ఆ మెడికల్ రిపోర్ట్లు వస్తే ఎవరి బండారం బయటపడబోతుంది అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.